హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 5 సో వైల్డ్ కార్డ్ ఆపే టాస్కులు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎనిమిది మంది ఫిక్స్ అయ్యాక మళ్ళీ ఆపే టాస్కులు ఏంటో అర్థం కావట్లేదు. అండ్ ప్రైజ్ మనీ కూడా 50 lakhs ఫిక్స్ కానీ మళ్ళీ దానికోసం టాస్కులు. సో మొత్తానికైతే ఈ టాస్కుల నుంచి మణికంఠ, సీత ఇద్దరైతే అవుట్ అయ్యారు. అండ్ ఈ వారం 2 ఎలిమినేషన్లు ఉన్నాయి. చాలా సంచలనంగా ఉండబోతుంది. చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 8 వైల్డ్ కార్డ్స్ అయితే అతి త్వరలో రాబోతున్నాయి. అండ్ వీకెండ్ షూట్ కూడా ఎర్లీగా ఉంటుంది. సో ఒక పోల్ చూస్తూ మాట్లాడు. సో ఈ వారం ఓటింగ్లో అయితే పక్క అన్ని పోల్స్లో నిఖిలే ఉన్నాడు. ఆల్రెడీ ఫుల్ ఫ్యాన్ బేస్తో వచ్చాడు. హౌస్లో అయితే అంత ఇంప్రెసివ్ లేకపోయినా కూడా అదే కంటిన్యూ అవుతుంది, కానీ తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ నబిల్ నాడు 21%తోని నబిల్ గేమ్ బాగానే ఆడుతున్నాడు. సో ఇంకా ఇతడైతే చూడాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ నాగమణి కంట 16, 17 అండ్ చాలా పోల్స్లో 19 అలా కూడా వచ్చింది. సో మొత్తానికైతే హౌస్లో ఏదో విధంగా ఇతడైతే హౌస్లో యాక్టివ్గా ఉంటున్నాడు. నెక్స్ట్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం చాలా సైలెంట్గా అయిన అనాలిసిస్ బాగానే చేస్తున్నాడు. అండ్ ఇతను ఓటింగ్ కూడా కాస్త పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇవాల్టి పోల్లో అయితే 15 అలా కనిపిస్తుంది. సో డేంజర్ జోన్ మొత్తానికి ఇతను. విష్ణుప్రియ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు రీచ్ కాలేకపోయింది. సో ఫ్యాన్స్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో అంత సీరియస్నెస్ ఆమెకే లేదు. సో చిల్ కావడానికి వచ్చినట్టుంది. 13%. చివరి స్థానంలో నైనిక. సో నైనిక అయితే మధ్యలో మిస్ అయినా కూడా చివరిలో అయిన ఎలిమినేట్ పక్క. సో మిడ్ వీక్లో ఎలిమినేషన్ అయితే ఉంటుంది సరే. అండ్ ఆ తర్వాత 8 వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి. హరితేజ, రోహిణి, అవినాష్, గంగవ్వ. ఇప్పుడు ఈ టైంలో గంగవ్వ అనవసరం నాకు తెలిసి. అండ్ మెహబూబ్ వస్తున్నాడు. అండ్ గౌతమ్ అండ్ మనకు తెలుసు అశ్వత్థామ, గౌతమ్ అండ్ నెక్స్ట్ నైని, పవని. వీళ్ళైతే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. వాళ్ళు వస్తే కాస్త షో ఇంట్రెస్టింగ్ అవుతుందేమో. ఇప్పుడైతే అసలు ఏం బాగాలేదనిపిస్తుంది షో అయితే.